Everyone, welcome to our channel After School. This is Gayatri Patel. Guys, how are you all? And ఈ రోజు వీడియోలో మనం రియల్ నెంబర్స్ నుంచి సెకండ్ టాపిక్ అంటే సెకండ్ ఎక్సర్సైజ్ ముందు మనకి ఒక థియరం ఉంది. ఏంటది? ఫండమెంటల్ థియరం ఆఫ్ అరిథమెటిక్. దీన్నే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని కూడా అంటాం, ఇదే మెథడ్ ని. సో దీని గురించి ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ లాస్ట్ క్లాస్ లో మనకి ఫస్ట్ పార్ట్ లో, దీనికి ముందు ఉన్న వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంటి రియల్ నెంబర్స్ గురించి అంటే యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేసాం. అండ్ అక్కడే ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు ఈ వీడియోలో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ని గురించి అండ్ ఎక్సర్సైజ్ 2 ని కూడా మనం కంప్లీట్ గా సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ ఫండమెంటల్ థియరం ఆఫ్ అరిథమెటిక్ అంటే ఏంటి? ఈ థియరం ఏం చెప్తుంది అంటే, సో ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాను. ఏంటది? 24 అనే నెంబర్ తీసుకున్నాను. ఓకే, ఈ 24 ని నేను ఏ రకంగా రాయొచ్చు? అదర్ దీన్ని నేను 2 into 12 అని రాయొచ్చు. అండ్ ఈ 12 ని కూడా ఇంకా డివైడ్ చేసి 4 into 3 అని రాయొచ్చు, రైట్? అండ్ ఈ 4 ని ఇంకేమని రాయొచ్చు? నేను 2 into 2 అని రాయొచ్చు, రైట్? సో 24 ని నేను ఈ రకంగా రాయగలిగాను. ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక నెంబర్ 24 అనేది 2 తో కంప్లీట్ గా డివిజబుల్ అవుతుంది అంటే రిమైండర్ ఏమీ మిగలట్లేదు. యూక్లిడ్స్ డివిజన్ లో మనం ఏం నేర్చుకున్నాం? A is equals to BQ plus R. ఓకే, ఒకవేళ R రిమైండర్ అయింది, రిమైండర్ అనేది 0 అయింది, అప్పుడు ఏం మిగులుతుంది? A is equals to BQ మాత్రమే మిగులుతుంది కదా. అంటే B అనేది A అనే నెంబర్ B తో కంప్లీట్ గా డివిజబుల్ అవుతుంది అంటే రిమైండర్ 0 వస్తుంది. అప్పుడు మనం B ని ఏమనొచ్చు? B is a factor of A అనొచ్చు. ఓకే, ఇక్కడ కూడా 2 is a factor of 24, 12 is a factor of 24, రైట్? సో ఇక్కడ మనం ఒక నెంబర్ ని ఐదర్ మల్టిపుల్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ లాగైనా రాయొచ్చు, లేదంటే ప్రైమ్స్ లాగైనా రాయొచ్చు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, కాంపోజిట్ నెంబర్ అంటే ఇప్పుడు ఒక నెంబర్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 24 ఉంది. 24 ని నేను ఎన్ని మల్టిపుల్స్ లాగా దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఉంది, 12 ఫ్యాక్టర్ అవుతుంది, 4 ఫ్యాక్టర్ అవుతుంది, 3 ఫ్యాక్టర్ అవుతుంది. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రైట్? అపార్ట్ ఫ్రమ్ 1 అండ్ ఈ నెంబర్ ఇట్ సెల్ఫ్. సో దీన్ని మనం కాంపోజిట్ అంటాం. అదే ప్రైమ్ నెంబర్ ని ఏమంటాం? ప్రైమ్ నెంబర్ ఇప్పుడు 19 ఉంది. 19 అనే నెంబర్ కి ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాయమంటే ఏం రాస్తాం? 1 అండ్ 19. ఇవి రెండు మాత్రమే ఫ్యాక్టర్స్, రైట్? సో ఏదైనా ఒక నెంబర్ కి ఆ నెంబర్ అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ నంబర్ 1, ఓకే, ఈ రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ అయితే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అని అంటాం. ఓకే, కాకపోతే ఈ ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలిన ప్రతిదీ కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఇది అన్నమాట మనకి. ఇప్పుడు థియరం స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ ని కూడా క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంట? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇది అంతే కదా. ఇది ఫైనల్ గా మనం దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేసాం. ఓకే, 24 ని ఇలా ఎక్స్ప్రెస్ చేసాం. ఇవన్నీ ఏంటి? 2 గానీ 2 ఎన్నిసార్లు ఉన్నా 2 అని కన్సిడర్ చేస్తాం. 2 గానీ 3 గానీ ఏంటివి? 2 and 3 ఆర్ ప్రైమ్ నెంబర్స్, రైట్? సో 24 అనేది కాంపోజిట్ నెంబర్. 24 ని నేను ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాయగలిగాను. అది కూడా ఎలాగా? సరే, దీన్ని ఇప్పుడు ఇంకా ఏ రకంగా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 3s ఉన్నాయి కదా, 3 టైమ్స్ ఉంది. సో 2 cube into 3 power 1 అని రాస్తున్నాను, రైట్? సో ఇట్లా ఎందుకు మ్యామ్ మనము 2 power 1 and 3 power cube అని రాయొచ్చు కదా, ఈ రకంగా కూడా రాయొచ్చు కదా అని అంటే ఇది వేరే నంబర్ ని, వేరే కాంపోజిట్ నంబర్ ని ఇండికేట్ చేస్తుంది. సో నేను 24 ని ఇండికేట్ చేయాలి, 24 ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే ఇది ఒకటే వే, యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకే, ఇది ఒకటి యూనిక్ వే ఉంటుంది. ఏ కాంపోజిట్ నంబర్ ని గానీ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లో రిప్రజెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి ఒకటే యూనిక్ వే ఉంటుంది. సో ఇలా రాసే ప్రాసెస్ ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇది కాదు, 24 ని రకంగా మనం ఎక్స్ప్రెస్ చేయలేము, ఇది వేరే నెంబర్ వస్తుంది. సో 3 3s are 9, 9 3s are 27, 27 2s అంటే 54. సో 24 ఇది 24, కానీ ఇప్పుడు మనం జస్ట్ ప్రైమ్స్ చేంజ్ చేయడం, పవర్స్ చేంజ్ చేయడం వల్ల 54 వేరే నెంబర్ వస్తుంది. కాబట్టి ఏ కాంపోజిట్ నెంబర్ ని గానీ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లాగా రిప్రజెంట్ చేసేటప్పుడు మనకు ఒక యూనిక్ వే వస్తుంది దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్. ఆర్డర్ అనేది అనవసరం. ఇప్పుడు ఇక్కడ 2 4 3 వచ్చిందా? లేదు, నేను 3 into 2 into 4 అని రాయొచ్చు, రైట్? సో ఇక్కడ నేను 3 power 1 and 2 power 3 అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఆర్డర్ అనేది దీన్ని ముందు రాసామా వెనుక రాసామా అనే దాంతో సంబంధం లేదు. ఓకే,
కానీ ఆ ప్రోడక్ట్ లో అన్ని నెంబర్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని మాత్రమే ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్? సో ఇప్పుడు మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అర్థమైందా, లేకపోతే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ ఏం చెప్తుంది? ఏ కాంపోజిట్ నెంబర్ నైనా కానీ మీరు ఎంత ర్యాండమ్ గా ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకొని దానికి ఫ్యాక్టర్స్ రాయాలన్నా కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు ఒక యూనిక్ వేలో దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. సో ఈ ప్రాసెస్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటాం. అండ్ దీంతో పాటుగానే మీరు ఈ 1.2 ఎక్సర్సైజ్ లో ఉన్న క్వశ్చన్ సాల్వ్ చేయాలి అని అంటే హెచ్సిఎఫ్ అంటే ఏంటి అండ్ ఎల్సిఎం అంటే ఏంటి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది తెలిసి ఉండాలి. మనకు ఆల్రెడీ ఇంతకుముందు యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం లో హెచ్సిఎఫ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఒకవేళ రిమైండర్ ఆర్ 0 అయ్యేంత వరకు మనం ఆ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి. ఎక్కడైతే ప్రైమ్ రిమైండర్ 0 వస్తుందో దాని కోషెంట్ డివైజర్ ని మనం హెచ్సిఎఫ్ అని అనుకున్నాం, రైట్? కానీ ఇప్పుడు ఈ వీడియోలో మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ని ఇంకొక డిఫరెంట్ వేలో ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అదే రకంగా అంటే ఇప్పుడు మీరు ఏ నంబర్ అయినా తీసుకోండి, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ 2 నంబర్స్ తీసుకున్నాను నేను. ఫర్ 24 అనేది ఒక నెంబర్, ఓకే, అండ్ 18 అనేది ఒక నెంబర్. ఈ 2 నంబర్స్ ని తీసుకొని ఫస్ట్ స్టెప్ మనకి ఎల్సిఎం అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఈ 2 నంబర్స్ కి అని అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఓకే, ఐ హోప్ మీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాస్తారో ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఈ మెథడ్ అందరికి గుర్తుంది కదా. సో 24, 2 12s అండ్ అగైన్ 2 6s అండ్ 2 3s. సో 24 ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 అని రాస్తాం. ఓకే, అలాగే 18 ఏమని రాస్తాం? 18 ని 2 9s అండ్ 3 3s. ఓకే, సో 18 is nothing but 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇలా రాస్తాం, రైట్? సో ఇంకా కరెక్ట్ గా రాయాలి అని అనుకుంటే, ప్రాపర్ గా రాయాలి అనుకుంటే 2 power 3 2 power 3 అండ్ ఇంకొకటి ఏంటి ఫ్యాక్టర్ ఏంటి? 3 ఉంది. సో 3 power 3 ఒకటే ఉంది కాబట్టి 3 power 1 వస్తుంది. అదే ఇక్కడ ఏమవుతుంది? 2 power 1 3s అనేవి 2 ఉన్నాయి కాబట్టి ఇది 3 స్క్వేర్ వస్తుంది. ఇది సెకండ్ స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ లో ఏంటి? ప్రతిదానికి ఫ్యాక్టర్స్ రాయాలి అండ్ దాన్ని పవర్స్ లాగా రాయడం సెకండ్ స్టెప్. ఇప్పుడు హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇక్కడ డెఫినేషన్ చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో స్మాలెస్ట్ పవర్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎఫ్ ఉందా? హెచ్సిఎఫ్ తీసుకున్నాం. ఇందులో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఈ రెండిట్లలో కామన్ గా ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఉంది, 3 ఉంది. సో నేను 2 ని రాశాను అండ్ 3 ని రాశాను. ఇప్పుడు ఏ పవర్ కన్సిడర్ చేయాలి హెచ్సిఎఫ్ కి అని అంటే రెండిట్లలో స్మాలెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దీని పేరే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఇక్కడ స్మాలెస్ట్ పవర్ ని తీసుకోవాలి. ఏంటి ఇక్కడ ఒక చిన్న లాజిక్, ఇక్కడ హెచ్ అంటే హైయెస్ట్ అని అంటాం కదా. సో హైయెస్ట్ ఉంది కాబట్టి స్మాలెస్ట్ కన్సిడర్ చేయాలి. ఎల్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫ్యాక్టర్ అనేది పక్కన పెడితే లీస్ట్ అంటున్నాం కాబట్టి గ్రేటెస్ట్ హైయెస్ట్ తీసుకోవాలి. ఆపోజిట్ గా ఉంటుంది, పేరుకి మనం తీసుకునే పవర్ కి ఆపోజిట్. ఇప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ కదా, హైయెస్ట్ అన్నారు కాబట్టి ఈ 2కి ఏది లీస్ట్ పవర్? ఏది 1 3? లీస్ట్ పవర్ స్మాలెస్ట్ పవర్ 1 ని కన్సిడర్ చేయాలి. అండ్ 3కి లీస్ట్ పవర్ ఏంటి? 1 2? 1. ఇక్కడ 1 ని కన్సిడర్ చేయాలి. హెచ్సిఎఫ్ ఏమైంది? 3 అయింది. సో 18 కి అండ్ 24 కి హెచ్సిఎఫ్ అనేది 3 అయింది. దట్స్ ఫైన్. దెన్ వాట్ అబౌట్ ఎల్సిఎం? ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సేమ్ రెండిట్లో ఉన్న కామన్ మల్టిపుల్స్ అన్ని, కామన్ కాదు ఉన్నాయన్ని రాసేసేయాలి మల్టిపుల్స్ అండ్ వాటి పవర్స్, హైయెస్ట్ పవర్స్. సో 3 అండ్ 1 ఉంది 2 కి, రైట్? సో ఈ రెండిట్లో ఏది గ్రేటెస్ట్ పవర్ అంటే 3 అనేది గ్రేటెస్ట్ పవర్. 1 అండ్ 2, 3 కి ఉన్న పవర్స్ 2, అది 2, రైట్? ఇప్పుడు దీని ఎల్సిఎం ఏమవుతుంది? 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. 8 ఇంటూ 9. సో ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ 72. గాట్ ఇట్? సో ఇలా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. గాట్ ఇట్? సో ఇప్పుడు నెక్స్ట్ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అండ్ దెన్ దాని తర్వాత మనం ఎక్సర్సైజ్ కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి? కన్సిడర్ ద నంబర్ ఆఫ్ ది ఫార్మ్ 4 power n వేర్ n is a natural number. ఇక్కడ పవర్ లో ఉన్న అన్ని కూడా natural number. చెక్ వెదర్ there is any value of n for which 4 power n ends with 0. 4 power n అనే ఒక నంబర్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది ఏ కేసులో అయినా n ని మనం ఏదైనా తీసుకోవచ్చు, ఏ న్యాచురల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సో ఏదైనా ఒక వాల్యూకి ఈ కంప్లీట్ 4 power n అనేది 0 అవుతుందా అని అడుగుతున్నాడు, రైట్? సో లాస్ట్ కి 0 రావాలి అని అంటే మనకి ఏం ఉండాలి? అది 10 అయినా ఉండాలి, 100 అయినా ఉండాలి, ఇట్లాంటివి ఉండాలి, రైట్? లాస్ట్ కి 0 రావాలనంటే
అది ఖచ్చితంగా పవర్ దాని మల్టిపుల్స్ లో ఏముండాలి, ఐదర్ 2 అయినా ఉండాలి, 2 and 5, ఐదర్ 2 ఐదర్ 5 కాదు, ఆర్ 5 కాదు, 2 into 5 రెండు ఉన్నప్పుడు మాత్రమే మనకి లాస్ట్ కి 0 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూద్దాం, మనకి దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాద్దాం. ఇక్కడ నేను 4 ఏమని రాయొచ్చు, 2 into 2 హోల్ పవర్ n అని రాయొచ్చు, రైట్. సో ఇక్కడ ఎక్కడైనా 2 into 5 వచ్చిందా, రాలేదు, రైట్. సో కాబట్టి దీన్ని మనం ఏం చెప్తాం, ఇక్కడ మల్టిపుల్ 5 అనేది లేదు కాబట్టి దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా రాసినప్పుడు దీంట్లో మనకి అట్లీస్ట్ 2 into 5 అనేది ఉండాలి. సో ఇది లేదు కాబట్టి ఇట్ డజంట్ హ్యావ్ ఇట్ డజంట్ ఎండ్స్ విత్ 0 ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ n. ఓకే, ఇది రీజన్. గాట్ ఇట్. నెక్స్ట్, ఇందాక ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 24 and 18. సో ఇక్కడ 12 and 18 అడిగారు. సో 12 ని ఏమని రాయొచ్చు మనం, సో మీరు ఇందాక నేను చెప్పిన మెథడ్ లో అయినా రాయొచ్చు, ఆర్ ఎల్స్ ఇలా స్టెప్ బై స్టెప్ అయినా రాయొచ్చు. 12 ని 2 into 6 అని రాయొచ్చు, మళ్ళీ 6 ని 2 into 2 into 3 అయినా రాయొచ్చు. ఓకే, సో ఇది ఇంతే, దీని ఇంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇది 12 గురించి. దెన్ వాట్ అబౌట్ ఇంకొక నెంబర్ ఏమి ఇచ్చారు, 18, రైట్. సో 18 ఏమని రాయొచ్చు, ఫస్ట్ 2 into 9 అని రాయొచ్చు. ఓకే, దాని తర్వాత 9 ఏమని రాయొచ్చు, ఇంకా 9 is 3 into 3, రైట్. ఇప్పుడు దీనికి మించి మనం వెళ్ళలేము, రైట్. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏమని చెప్పాను, హెచ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అన్నాం కదా. సో స్మాలెస్ట్ 2 ఇక్కడ, రైట్. ఇది 2 ఇందులో ఉంది, 2 ఇందులో ఉంది, సో 2 రాశాను. అండ్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, 3 రాశాను, రైట్. ఇప్పుడు పవర్స్ చూడండి, ఇక్కడ పవర్ ఎంత, 2 కి పవర్ 2 ఉంది, అంటే 2 ఉన్నాయి కాబట్టి 2 into 2 అంటే 2 square అని రాసుకోవచ్చు. సరే, నెక్స్ట్ ఇంకొక స్టెప్ లో రాసినా పర్లేదు, రాద్దాం. దీన్ని ఏమని రాస్తున్నాను నేను, 2 square into 3 power 1. ఓకే, అండ్ ఈ 18 ఏమని రాసుకోవచ్చు, 2 power 1 into 3 power square. ఓకే, 3 power 2. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కన్సిడర్ చేసేటప్పుడు హెచ్సిఎఫ్ దగ్గర స్మాలెస్ట్ పవర్స్, రైట్. 2 కి ఏమేమి ఉన్నాయి పవర్స్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, సో స్మాలెస్ట్ పవర్ ని కన్సిడర్ చేస్తున్నాం 1. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఐ మీన్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. పవర్స్, నేను పవర్స్ గురించి మాట్లాడుతున్నాను. సో స్మాలెస్ట్ పవర్ ఏది, 1. ఓకే, ఇది అయిపోయింది. ఎల్సిఎం, సో ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇందులో ఉన్న 2 and 3 కదా, ఇంతకు మించి ఇంకా వేరే ఏమైనా నెంబర్స్ ఉన్నాయా, లేవు. అండ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నప్పుడు మనం హైయెస్ట్ పవర్ ని కన్సిడర్ చేయాలి. సో హైయెస్ట్ ఏది, 2 and 1 లో 2, అండ్ ఇది 2. గాట్ ఇట్. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, 4 into 9. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ 36. ఎల్సిఎం 36 అండ్ హెచ్సిఎఫ్ అనేది 6. ఇంతే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. ప్రతి ఎక్సర్సైజ్ క్వశ్చన్, ఐ మీన్ ప్రతి క్వశ్చన్ లో కూడా అడిగేది ఏంటంటే, ఒక నెంబర్ ఇస్తారు, ఫస్ట్ ఐదర్ దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాయండి. ఓకే, దాని తర్వాత ఇంకా కొన్ని బిట్స్ ఏముంటాయి, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఈ ఫస్ట్ బిట్ లో మనకి ఏమి ఇచ్చారనంటే, ఫాలోయింగ్ నంబర్స్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నంబర్స్ లాగా రాయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 140 కదా. సో ఫస్ట్ ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఆ మెథడ్ ఫాలో అయితే మీకు క్లారిటీ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. 140, సో 2s. ఓకే, సో 2 తో దీన్ని డివైడ్ చేసినప్పుడు 2 7s అండ్ 0. దాని తర్వాత మళ్ళీ 2, సో 2 35s అండ్ దెన్ అగైన్ మళ్ళీ 2. ఇక్కడ 2 టేబుల్ లో పోతుందా, ఇది లేదు కాబట్టి ఇక్కడ 5 టేబుల్, 5 7s. ఓకే, అంతే. ఇంకా 150 మనం ఏమని రాయొచ్చు, 2 into 2 into 5 into 7. ఓకే, అంతే కదా. ఇప్పుడు 2 into 2 ఉన్నాయి కాబట్టి 2 square 5 power 1 into 7 power 1. ఇంతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇక్కడికి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు, సెకండ్ క్వశ్చన్ 156. ఇది 156 మీరు ఈజీగా చేయొచ్చు. అండ్ 3825. సో థర్డ్ ప్రాబ్లం చూద్దాం, ఎందుకంటే 3 డిజిట్ నెంబర్ ఇందాకే మనం ట్రై చేసాం కాబట్టి 3825. సో ఇది లాస్ట్ కి 5 ఉంది కాబట్టి 5 టేబుల్ తో చూద్దాం. సో ఫస్ట్ లెటర్ అనేది 5 కన్నా చిన్నది కాబట్టి ఫస్ట్ 2 డిజిట్స్ చూద్దాం. 238 ఉంది కదా. సో 38 అంటే 7 5s 35. అంటే ఇక్కడ 38 లోంచి 35 తీసేస్తే 3 మిగులుతుంది. అండ్ ఇక్కడ 2 ఉంది, 32 అవుతుంది. 5 6 are
30 అండ్ 2 ఉంది, పక్కన 5 ఉంది కాబట్టి 5 అవుతుంది. సో 5 5s అండ్ దెన్ మళ్ళీ 5 ఉంది, సో ఇంకొక 5 తీసుకుంటున్నాను. 5 వన్స్, ఎందుకు ఫస్ట్ డిజిట్ 1 కన్నా పెద్దది కాబట్టి 5 వన్స్ 5 అండ్ 2 మిగులుతుంది. 5 5s 25, మళ్ళీ ఇక్కడ 1 మిగులుతుంది. సో 5 3s. ఓకే, ఇక్కడ 153 వచ్చింది రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏ టేబుల్ తో మల్టిప్లై చేయొచ్చు? 3 టేబుల్. సో 3 5s 15 అండ్ 3 1s అండ్ అగైన్ మళ్ళీ 51 ఏ టేబుల్ లోకి వెళ్తుంది, డివిజబుల్ అవుతుంది, మళ్ళీ అగైన్ 3 టేబుల్. సో 3 1s 3 అండ్ 2 మిగులుతుంది, 1 ఉంది, 21 అయింది రైట్. 3 7s 21, అంతే. 17 ఇస్ అ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు ఈ నెంబర్ ని మనం ఏ రకంగా రాయొచ్చు? 5లు 2 ఉన్నాయి రైట్. సో 5 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అండ్ దెన్ 17 పవర్ 1. గాట్ ఇట్? దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ మనం కంప్లీట్ చేసాం కదా. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. సో ఫోర్త్ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు? 5005 ఇచ్చారు రైట్. ఫస్ట్ రెండిట్లో 5 ఉంది కాబట్టి 2 డిజిట్స్ 51001. ఓకే, దాని తర్వాత ఇది ఇంకే టేబుల్లో వెళ్తుంది? మనకి 11 టేబుల్లో వెళ్తుంది. ఓకే, 11 ఇక్కడ 100 ఉంది రైట్. 100 అంటే 9 సిమిలర్ గా ఉంది, 9 రిమైనింగ్ 1 ఉంది అండ్ ఇక్కడ 1, ఇది 1 రైట్. అండ్ దెన్ ఇక్కడ 91. సో 91 మనకి ఏ టేబుల్లో కంప్లీట్ గా డివిజబుల్ అవుతుంది? 7 టేబుల్. 7 వన్స్, ఇక్కడ 7 9 నుండి 7 తీసేస్తే 2 మిగిలింది అండ్ 3s. ఓకే, సో 13 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు ఈ నెంబర్ ని మనం ఏం రాయొచ్చు? 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 ఇంతే రైట్. అండ్ 7429 ఇది ఒక నెంబర్ మిగిలింది కదా. సో ఏమడుగుతున్నారు? 7429 ని కూడా మనం ఇదే రకంగా రాయొచ్చు. సో ఇది 5th క్వశ్చన్ ఐ గెస్. ఎస్, లాస్ట్ కి 9 ఉంది. ఓకే, ఇది 2 టేబుల్లో డివిజబుల్ అవ్వదు, 3 టేబుల్లో డివిజబుల్ అవుతుందా? సో ఈ నెంబర్ స్టార్టింగ్ లో ఉన్న ఏ నెంబర్ తో మనకి వెళ్ళట్లేదు. సో దీన్ని డివిజబుల్ చేయాలంటే కరెక్ట్ గా మనం డైరెక్ట్ 17th టేబుల్ కి వెళ్ళాలి. 17 ఫోర్స్ ఎంత? 68. 74 నుంచి 68 ని మనం తీసేస్తే మిగిలింది ఎంత? 62 ఉంటుంది. సో 68 ఫోర్స్ వెళ్ళలేము. సో 17 త్రీస్ ఏంటి? ఇందాకే మనం ప్రాబ్లమ్ చూసాం కదా, 17 త్రీస్. సరే, మీ క్లారిటీ కోసం ఇక్కడ రాస్తున్నాను. 17 ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ 68. 17 త్రీస్ ఈజ్ 51. ఓకే, సో 17 త్రీస్ 51 తీసేస్తే 62 నుండి 11 మిగులుతుంది అండ్ ఇక్కడ 9 ఉంది, 119 కాబట్టి. అండ్ ఇక్కడ మీరు మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే 17 sevens ఈజ్ 119. ఓకే, సో 437. గాట్ ఇట్? అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 437 ఇంకేదైనా టేబుల్లో డివిజబుల్ అవుతుందా? 19 టేబుల్లో డివిజబుల్ అవుతుంది, చెక్ చేయండి. సో 19 త్రీస్. ఓకే, 19 త్రీస్ కాదా, 19 టూస్ ఎంత? 38. సో 38 ని 43 లో నుంచి తీసేస్తే మనకి మిగిలింది 57. 7 దేంట్లో వస్తుంది? 19 టేబుల్లో 3 లో చెక్ చేయండి, ఎందుకంటే చిన్న నెంబర్ కాబట్టి. సో 19 త్రీస్ ఇస్ 57. ఓకే, సో 23 అనేది మళ్ళీ మనకి ప్రైమ్ నెంబర్. ఇంతకు మించి మనం ఇంకా ముందుకు వెళ్లాల్సిన పని లేదు, ఎందుకంటే అక్కడ పాసిబిలిటీ లేదు కాబట్టి. దీన్ని ఏమని రాయొచ్చు? 17 ఇంటూ 19 ఇంటూ 23. ఓకే, దిస్ ఇస్ ద 7429 ని ఈ రకంగా రాయొచ్చు. ఓకే, అండ్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అడుగుతున్నారు. 2 నెంబర్స్ కి అండ్ 3 నెంబర్స్ కి సేమ్. 2 నెంబర్స్ ఇచ్చినా 3 నెంబర్స్ ఇచ్చినా సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ మనం 3 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏంటి ఫస్ట్ క్వశ్చన్? 12. ఓకే, 12 ని ఏమని రాయొచ్చు మనం? ఇందాక చెప్పాను కదా ఫస్ట్ మెథడ్, అది ఫాలో అవ్వండి. 12 ని ప్రతిసారి చేస్తున్నాను కాబట్టి ఈ మెథడ్ మీకు ఇప్పుడు అలవాటు అయిపోయి ఉండాలి. 2 6s అండ్ 2 3s. ఓకే, సో నేను ఇప్పుడు 12 ని డైరెక్ట్ గా మళ్ళీ ఇంకొక స్టెప్ అవసరం లేకుండా ఇక్కడే రాసేయండి. 2 power 2 ఇంటూ 3 power 1. ఓకే, అండ్ నెక్స్ట్ డిజిట్ ఏమి ఇచ్చారు? నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు? 15. 15 ఏమని రాయొచ్చు? సింపుల్ గా 3 ఇంటూ 5 అంతే, ఇంకొక వేరే ఆలోచన లేకుండా 3 power 1 అండ్ 5 power 1. దాని తర్వాత ఇంకొక నెంబర్ ఏంటి? 21. రైట్, 21 ని కూడా 3 sevens రైట్. సో 3 power 1 అండ్
7 పవర్ 1. గాట్ ఇట్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం, దాని తర్వాత ఎల్సిఎం చూద్దాం. హెచ్సిఎఫ్ ఇందాక చెప్పాను కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ అన్నామంటే లీస్ట్ పవర్ ఉంటుంది. ఇక్కడ మనకి కామన్ గా మూడిట్లలో కామన్ గా ఉన్న ప్రైమ్ ఏంటి? ఓన్లీ 3. అండ్ దానికి అన్నిట్లలో కూడా 1 ఉంది దాని పవర్, కాబట్టి ఇంతే. ఇదే హెచ్సిఎఫ్. అండ్ ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నాను కాబట్టి, లీస్ట్ అంటున్నాం కాబట్టి పవర్స్ ఏది కన్సిడర్ చేయాలి? హైయెస్ట్ కన్సిడర్ చేయాలి. సో అంటే ఉన్నాయని రాసేయచ్చు మనం. 2 కి పవర్ ఎంత? హైయెస్ట్ పవర్ 2 ఉంది. 3 కి ఉన్న పవర్ 1, అండ్ 5 పవర్ 1 అండ్ 7. అంతే. వీటిని మల్టిప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మనకి ఎంసీక్యూస్ లో సాల్వ్డ్ ఆన్సర్ ఇచ్చారనుకోండి, అప్పుడు మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, అదర్వైజ్ చిన్న నెంబర్స్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అన్ని కూడా చిన్న నెంబర్స్ ఇచ్చారు కదా. ఇక్కడ మనకి 23, 17, 23 అని 29 ఈ మూడు కూడా కరెక్ట్ గా గమనిస్తే ప్రైమ్ నెంబర్స్. సో ఇట్లాంటి ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి వాటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉంటుందా? సేమ్. ఎల్సిఎం అంటే సేమ్ 17 ఇంటూ 23 ఇంటూ 29 ఇంతే వస్తుంది. అదే హెచ్సిఎఫ్ అయితే మూడిట్లలో కామన్ గా మల్టిపుల్ ఏముంటుంది? 1 కదా. సరే, ఒకసారి ఇక్కడ రాసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సో సెకండ్ ఇది రైట్. సెకండ్ దాన్ని మనం 17 ఉంది రైట్. 1 ఇంటూ 17 అండ్ 23 ఉంది. 23 ఏమని రాయొచ్చు? 1 ఇంటూ 23. దెన్ 29 ఉంది. 1 ఇంటూ 29. హెచ్సిఎఫ్ అంటే ఇప్పుడు మనం ఈ మూడిట్లలో కూడా కామన్ గా ఉంది అండ్ లీస్ట్ మల్టిపుల్ ఏం తీసుకుంటాం? 1. అండ్ ఎల్సిఎం అని అంటే 17 ఇంటూ 23 ఇంటూ 29. గాట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ మీన్ ఇందులో మనం 2 ఫినిష్ చేసాం కదా, అండ్ ఈ థర్డ్ మీరు చేసేయచ్చు. అండ్ కావాలంటే నేను 5th క్వశ్చన్ చెప్తాను, ఎందుకంటే 72 కూడా ఫెమిలియర్ గానే ఉంది. ఇది కొంచెం పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5th క్వశ్చన్ నేను చెప్తాను. 306 అండ్ 657. ఏం అడిగారు వాళ్ళు? 306 అండ్ 657 రైట్. సో మనం మళ్ళీ మన పాత మెథడ్కి వెళ్ళిపోదాం. ఏంటది? 306. సో 3 టేబుల్, ఫస్ట్ 3 టేబుల్ చూద్దామా, 2 టేబుల్ చూద్దామా? 2 టేబుల్లో కూడా ఇది డివిజబుల్ అవుతుంది. 2, సో 2 15s 30 అండ్ 2 3s. ఓకే, దెన్ మళ్ళీ ఇక్కడ 3 టేబుల్, 3 5s 15 అండ్ 3 1s 3. ఓకే, అగైన్ 3 టేబుల్, 3 1s 3 అండ్ 2 మిగులుతుంది. 21 అంటే 7s. సో ఇది లీస్ట్. ఇంకా ఈ 17 కూడా మనకి ప్రైమ్ నెంబరే కాబట్టి దీని నుంచి ఇంకేం ఉండదు. 3 ఇంటూ 3 2 ఇంటూ 3 ఇంటూ 3 కాబట్టి నేను డైరెక్ట్ 3 పవర్స్ 2 అని రాసేస్తున్నాను. అండ్ 7 పవర్ 1. ఓకే, ఏమీ లేదు అని అంటే పైన పవర్ 1 ఉంది అని అర్థం. ఓకే, దాని తర్వాత 657 ని ఏ రకంగా రాయొచ్చు? 657 ఫస్ట్ మనం ఏ టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు? ఐ మీన్ డివిజబుల్ అవుతుంది ఇది. 3 టేబుల్ చూద్దాం. ఓకే, 3 టేబుల్లో 3 1s 2 3 2s 6. ఓకే, 3 1s 3, 2 మిగిలింది 9s. మళ్ళీ 3 టేబుల్లో డైరెక్ట్ గా డిజిట్స్ చూస్తే తెలుస్తుంది. 3 టేబుల్లో ఇది డివిజబుల్ అవుతుంది. 3 7s 21 అండ్ 3 3s. ఓకే, అగైన్ మళ్ళీ ఈ 73 అనేది ఏ టేబుల్లో మనకి డివిజబుల్ అవుతుంది? 73 అనేది కాంపోజిట్ నెంబర్ లేకపోతే ప్రైమ్ నెంబర్? 73 ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, 73 అనేది ప్రైమ్ నెంబర్. సో దీనికి మనకి ఎట్లాంటి ఫ్యాక్టర్స్ రావు. సో ఇప్పుడు చూద్దాం. 653 ని మనం 3 స్క్వేర్ ఇంటూ 73 అని మాత్రమే రాయొచ్చు. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం చూద్దాం. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాను కదా. హైయెస్ట్ అంటే స్మాలెస్ట్ పార్ తీసుకోవాలి. రెండిట్లలో కామన్ గా ఉన్న డిజిట్ ఏంటి? 2. కామన్ ఫ్యాక్టర్ 2 అండ్ దానికి ఉన్న పవరే రెండిట్లలో కూడా 2 ఉంది కాబట్టి డైరెక్ట్ గా 3 స్క్వేర్ ఇట్ ఈస్ 9. దాని తర్వాత ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ అంటున్నాం కాబట్టి హైయెస్ట్ పవర్స్ కన్సిడర్ చేయాలి, లేదంటే ఉన్నాయి అన్ని కూడా రాసేయచ్చు. 2 పవర్ 1, 3 పవర్ 2, 17 ఇంటూ 73 అంతే. ఇది ఎల్సిఎం అవుతుంది. దేనికి? 306 కి అండ్ 657 కి. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ బిట్, థర్డ్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే చెక్ వెదర్ 6 పవర్ n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0.
ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ 6 పవర్ n ఉంది, ఇది 0తో ఎండ్ అవుతుందా చెక్ చేయండి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, 6 పవర్ 0 నుంచి స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఏదైనా పవర్ 0 ఉన్నప్పుడు, ఏదైనా ఒక డిజిట్ పైన పవర్ 0 ఉన్నప్పుడు 1 అవుతుంది. ఓకే, ఇది ఇక్కడికి బాగానే ఉంది. 6 పవర్ 1 అంటే 6 ఉంటుంది. 6 పవర్ 2 అప్పుడు ఏమవుతుంది, 6 into 6 36. ఓకే ఫైన్. 6 పవర్ 3 అని అంటే 36 into 6 అని అంటే 216 అవుతుంది. ఓకే, మనం 6 ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసిన, ఎన్నిసార్లు పవర్ చేసినా కూడా మనకి యూనిట్ డిజిట్ అనేది ఖచ్చితంగా 6 వస్తుంది. యూనిట్ డిజిట్ ఆల్వేస్ 6. కాబట్టి 0 వచ్చే ఛాన్సే లేదు. ఓకే, చెక్ చేసాం. అండ్ మన కన్క్లూజన్ ఏంటి, నో 6 పవర్ n కెన్ నాట్ ఎండ్ విత్ 0. నెక్స్ట్, explain why 7 into 11 into 13 plus 13 and 7 into 5, 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers అని అడుగుతున్నారు. ఈ రెండు కూడా కాంపోజిట్ నెంబర్స్ అని మనల్ని ఎందుకు ఎందుకు వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు ఇవి కాంపోజిట్ నెంబర్స్, మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు వై అని. ఫస్ట్ నెంబర్ తీసుకుందాం. ఓకే, ఏమేమి ఇచ్చారు, 7 into 11 into 13 ఇదొక నెంబర్ ప్లస్ 13. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లలో కూడా 13 ఉంది కదా, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 13 ఉంది కదా, నేను 13 కామన్ తీస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, 7 into 11 ప్లస్ 1. ఓకే, 13 కామన్ తీసేసాను కదా, ఇంకా ఇక్కడ 1 ఉంది. సో 13 into 7 into 11 77 ప్లస్ 1 అంటే 78. సో ఫస్ట్ నెంబర్ ని మనం ఏ రకంగా రాయగలిగాం, 13 into 78. రైట్, ఇక్కడ 13 అనేది కాంపోజిట్ నెంబర్, సరే పర్లేదు. అండ్ 13 అనేది ప్రైమ్ నెంబర్, అండ్ 78 ని ఇంకా దానికి ఇంకా ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి ఈ నంబర్ ఫస్ట్ వన్ అనేది కాంపోజిట్ నెంబర్. ఓకే, అది బానే ఉంది. కానీ ఇక్కడ ఇంకొక నెంబర్ ఏమి ఇచ్చారు, 7 into 6 into 5 into 3 into 4 into 2 into 1 plus 5. ఓకే, ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్పనా, ప్లస్ ఒక నెంబర్ ఇస్తారు కదా, ఒకవేళ ఈ నెంబర్ ఇక్కడ ఇచ్చిన ప్రతి ఇంత పెద్ద మల్టిపుల్ లో ఆ నెంబర్ గనక ఉంటే అది ప్రైమ్ కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే మనం దాన్ని ఏంటి కామన్ తీయొచ్చు కదా, కామన్ తీసినప్పుడు ఏమని రాస్తాము, 7 into ఆ ఒక్క నెంబర్ తప్పించి మిగిలిన అన్ని రాస్తాం. 7 into 6 into 3 into 4 into 2 into 1 into 1 అది అవసరం లేదు. అండ్ ప్లస్ ఇక్కడ 1 ఉంది. రైట్, అంటే ఈ మొత్తం నెంబర్ ని నేను ఏ రకంగా రాశాను, 5 into సంథింగ్ అని రాయగలిగాను. రైట్, అంటే ఇప్పుడు ప్రైమ్ ఎప్పుడు అవుతుంది, ఆ నెంబర్ అండ్ దానికి ఇంకా వేరే ఏదైనా 1 ఇవి మాత్రమే ఉన్నప్పుడు అది ప్రైమ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా ప్రైమ్స్ అవుతున్నాయి కదా. సరే, మీకు ఇంకా ఆన్సర్ ఇంకా ప్రిసైజ్ గా కావాలి అని అనుకుంటే ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, 7 6 42 అండ్ ఇక్కడ 2 ఉంది కదా, సో అప్పుడు ఏమవుతుంది 84 into 12. ఓకే, దీన్ని మల్టిప్లై చేసి అండ్ దానికి 1 యాడ్ చేయండి, ఇంకా మీకు కాంపోజిట్ నెంబర్ వస్తుంది. సో దానికి కూడా ఫ్యాక్టర్స్ రాయొచ్చు. సో దెన్ వీ కెన్ ఈజీలీ టెల్ ఈ కంప్లీట్ నెంబర్ అనేది కాంపోజిట్ నెంబర్. ఓకే, నెక్స్ట్, హౌ విల్ యూ షో దిస్ నెంబర్, ఈ రెండు నెంబర్స్ అనేవి కాంపోజిట్ నెంబర్ అని అడుగుతున్నారు. సో ప్రూవ్ చేద్దాం. 17 into 11 into 12, సారీ ఇది 12 కాదు 2. ఓకే, సో 2 ఈ నెంబర్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది మధ్యలో, ప్లస్ కి అండ్ మైనస్ కి ఐ మీన్ ఇంటూస్ కి తేడా చూసుకోండి. అండ్ ఇంకొక నెంబర్ ఏమి ఇచ్చారు, 17 into 11 into 5. ఓకే, సో ఈ రెండిట్లలో కామన్ గా ఏమున్నాయి, రెండిట్లలో 17 ఉంది అండ్ రెండిట్లలో 11 ఉంది. రైట్, సో ఇప్పుడు నేను 17 into 11 ని కామన్ తీస్తున్నాను. అప్పుడు ఏం మిగిలింది 2 అండ్ ఇక్కడ ఏం మిగిలింది 5. ఓకే, సో ఇప్పుడు నేను మొత్తాన్ని నెంబర్ మొత్తాన్ని ఏమని రాయొచ్చు, 17 into 11 into 2 plus ఇది 7. ఓకే, 2 plus 5 అంటే 7. ఇప్పుడు చెప్పండి, కంప్లీట్ నెంబర్ కాంపోజిటా కాదా? అఫ్ కోర్స్ ఇది కాంపోజిట్ నెంబర్. ఓకే, ఈ నెంబర్ ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లాగా రాయగలిగాం. రైట్, సో అందువల్ల ఇది కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్,
వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100? ఇందాకే ఒక ప్రాబ్లం చూసాం రైట్, 6 పవర్ n ని జీరోతో ఎండ్ అవుతుందో లేదా అక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు 6 పవర్ 0 ఏమైంది, 1 అయింది. 6 పవర్ 2 ఏమైంది, 6 స్క్వేర్ ఇస్ 36. అండ్ 6 పవర్ 3 ఏమవుతుంది, 216 ఆర్ 256 అవుతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. 36 6 ఇది 36 అండ్ 3 6 ఆర్ 18 అండ్ ఎస్ 216. ఓకే, సో ఇట్లా మనం కంటిన్యూస్ గా మల్టిప్లైస్ రాసుకుంటూ వెళ్తే 6 పవర్ చేసుకుంటూ వెళ్తే మనకి లాస్ట్ డిజిట్ వచ్చేది ఏంటి, 6 వస్తుంది. యూనిట్స్ ప్లేస్ లో వచ్చేది 6. ఓకే, సో వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100 అని అంటే 6. ఇట్ ఈస్ నథింగ్ బట్ 6. So guys, this is all about exercise 1.2. ఓకే, సో చాలా ఈజీ ఎక్సర్సైజ్. అండ్ ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, లేకపోతే ఈ మోడల్ కి సంబంధించిన ఇంకేమైనా ప్రాబ్లమ్స్ రాలేదు అని అనుకున్నప్పుడు కింద కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. నేను వీలైతే ఆన్సర్ అక్కడే ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదంటే దానికి సంబంధించి మనం లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాం కదా, అక్కడైనా క్లియర్ చేసుకుందాం. ఓకే, సో టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ బై గైస్.